అందరికీ నమస్కారం. అందరూ ఉండి ఓ మనిషి అనాథ. అది ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడుంటారు అనేది మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. చూడండి, తన దగ్గర పైసలు లేకపోతే అనాథగా మారిపెడతాను. 2 బిడ్డలు, వాళ్ళకి ఎంత చక్కగా చదివించారు, ఎంత చక్కగా పెళ్ళిళ్ళు చేశారు. కానీ కనీసం ఆ వ్యక్తి మీద ఈరోజు విశ్వాసం అనేది చూపించట్లేదు. దానికి కారణం ఏంటి అంటే ఆయన దగ్గర పైసలు లేవు కనుక చూడట్లేదు. ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆ పిల్లలే వచ్చి తన కాళ్ళు పట్టుకుంటూ హ్యాపీగా సేవ చేసేవారేమో. ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎవరు రావట్లేదు. అటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అనేది నేను తీసుకెళ్తాను, రండి. నమస్తే సార్. పరిస్థితి బాగాలేదు. కాలు 10 ఏళ్ళ దెబ్బకి యాక్సిడెంట్ అయ్యి చూస్తూ ఎవరు లేరు. బిడ్డలు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి మీరే పట్టించుకోవాలి. ఏమైంది అసలు? ఎందుకోసం వాళ్ళ కాలు యాక్సిడెంట్ అయింది? సెప్టిక్ అయింది నాకు. పొలం పనికి వెళ్ళేటప్పుడు. నమస్కారం అండి, నా పేరు బొబ్బల జితేందర్ రెడ్డి, బీజేఆర్ ఫౌండర్ చైర్మన్ని. మా గ్రామం అయిన జగత్పల్లి గ్రామంలో కొలన్ మల్లారెడ్డి అనే వ్యక్తి తన వయసులో ఉన్నప్పుడు బాగా కష్టం చేసి 2 బిడ్డలు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యి కాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఆ ప్రాబ్లం తక్కువ కావట్లేదు. అప్పటి నుంచి 5-6 ఏళ్ళ సంది ఆయన ఏ కష్టం చేయట్లేదు. అతనికి గవర్నమెంట్ నుంచి పింఛన్ ఇట్లా రావట్లేదు. అతని దగ్గర డబ్బులు లేవని చెప్పేసి పిల్లలకి ఇట్లా ఎవరు చూడట్లేదు. ఆయన కాలు ఆపరేషన్ కావాలంటే ఒక 5 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. కానీ ఆయనకు వాళ్ళ భార్య కష్టం చేసి ఇప్పుడు వాళ్ళ తిండికి ఆదుకునే పరిస్థితి ఉంది. సిటీలో అయితే పనులు ఉంటాయి, ఊర్లో ఓన్లీ చేనులు కోసేటప్పుడు నాట్లు పెట్టేటప్పుడు తప్ప ఇక్కడ పనులు ఉండవు. సో వాళ్ళు చేసే ఒక 4 రోజుల కష్టంతో సంవత్సరం బతకాల్సి వస్తుంది. చూడలేక మా బీజేఆర్ ఫౌండేషన్ నుంచి నెలకు 1000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాము. అయినా ఆ 1000 రూపాయలతోటి వాళ్ళకి ఏమీ కాదు. దయచేసి గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు వాళ్ళకు పింఛన్ వచ్చే విధంగా సాయం చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే చూసే వాళ్ళందరూ ఎంతో కొంత అతనికి ఆర్థిక సాయం చేసి అతని ఆపరేషన్కు అయ్యే డబ్బులు ఇస్తే అతను ఆపరేషన్ అయిన తర్వాత ఆయన కష్టం చేసి ఆయన భార్య పిల్లల్ని చదువుకొని ఆనందంగా ఉంటాడని నా యొక్క కోరిక. ఫస్ట్ తాకినప్పుడు గీత రాయి తాకి, ఇంతే తాకింది రాయి. ఏం కాదని సప అడుక్కున్నా. ఏం కాదని సప అడుక్కుంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ మట్టి గుంతున్నా. మట్టి గుంతున్న పాటకే తాకింది. తెల్లారి మళ్ళీ తాకింది. తాకిందానే తాకింది. ఇక తాకిందా తాగగానే ఇది ఎట్టబట్ట అవుతుందని సూదిపించుకున్నా. సూదిపించుకోగానే మళ్ళీ ఇక 3వ నాడు ఇంత దొడ్డు ఆసిపోయింది. కాలు నడవస్తలేదు. 7కి పోయినా పట్టించుకుంటలేరు. అప్పుడు గాంధీలో స్ట్రైక్ అన్నారు, గట్కేసాల స్ట్రైక్ అన్నారు, 7కి పోయినా స్ట్రైక్ అన్నారు. ఇక మళ్ళీ దేవుడా అని మళ్ళీ ఇంటికి వచ్చినాయి. ఇక ఇక్కడ పట్టించుకుంటలేరు. ఇంటికి రాగానే మళ్ళీ ఇంకా చీరుండి ఇక ఇంటికి రాగానే మళ్ళీ గిట్ట సంగతి అని ఇంకా దుల్లు ఆయనకు ఫోన్ చేస్తే గిట్ట సంగతి అని చెప్తే నాకు బండి లేదు, తీసుకపోయారు, కారు కూడా లేదు, ఏది లేదు, ఎట్లా చేసి ఎవరిని పట్టుకొని ఇంటికి రాని నేను చెప్పి పంపిస్తా అన్నాడు. అని సరే మంచిదా అని మళ్ళీ ఇంకా సరే ఇక కొత్త డాక్టర్ వచ్చిండే ఆయననే ఇక చూసి ఎక్కించుకపోయి ఆడ దించొచ్చును. ఆయన ఇంటికాడ దించినాగానే ఇక ఆయన డాక్టర్ చూసి నా రొమ్ము కుదుకుంటున్నాడు. చచ్చిపోతారు ఇయ్యాను, రేపు చచ్చిపోతారు, ఎందుకు ఇది కాలు ఎదురు అయిపోయింది, సస్తాబత్తం ఇది, ఎన్ని రోజులు అది చూపించుకోక అని రొమ్ము కుదుకుని ఆయన వేసుకోవడం అల్లుడు ఫోన్ చేసాడు. అల్లుడు ఫోన్ చేస్తే అల్లుడు వచ్చి ఎక్కించుకపోయాడు. అల్లుడు వచ్చి ఎక్కించుకపోయి ఏం కాదు నువ్వేమేడకు, నేను బాగా నా జిమ్మదారని చెప్పాడు. తక్కువ దాకా ఇంటికి వచ్చిపోయాడు. 10 రోజులు ఉంచుకొని ఇంటికాడ 10 రోజులు ఉంచుకొని వాళ్ళ నుంచి ఇక రోజు పొద్దుకి వచ్చి చూసిపోయేది పట్టించుకొని ఇక రోజు చెక్ చేసుకొని పోయేది. మేమేడోకి ఏం కాదు, నీకు పైసలు కాకపోతే నేను నీకెందుకు అన్నాడు. ఇవేం భయపడక అని చెప్పిండు. నేను నీకెందుకు
పొద్దున్న లేచి ఎవరున్నారు అట్లా? ఆ? డాక్టర్ గారు అన్నారా నేనున్నాను, నేను చూసుకుంటాను అన్నారా? ఆ. మరి ఆయన ఇప్పుడు ఏమైనా పట్టించుకుంటున్నాడు పాపం? ఏమో పట్టించుకుంటాడు, అప్పుడప్పుడు వచ్చిపోతాడు, చూసిపోతాడు. ఏమైంది ఏం కాదు అని మరి నీ కూతురుకు అల్లుడు ఏమైనా భరోసా ఇచ్చిండ్రా అట్లా? వచ్చి చూడకూడదు వెళ్ళే, మళ్ళీ కూడా వెళ్ళే దాకా వచ్చి కూడా రాకూడదు కాదు. ఏ బిడ్డ అంటే బాగా ఇష్టం నీకు? ఇద్దరు ఒకటే. ఇద్దరు నీ దగ్గర రావట్లేదు. వాళ్ళంటే నీకు ఇష్టం, నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు వాళ్ళగా? ఎందుకంటే ఏం చెప్పాలి, ఇక వాళ్ళకే ఉండాలి. అది చేతుల పైలు లేవు. చేతుల పైలు అంటే మేము చేతులు ఏమంది, చేతుల పైలు ఉన్నప్పుడే ఈగలు వస్తాయి. చేతుల పైలు ఈగలు వస్తాయి, ఆరాయి బిల్ల పెట్టినా ఈగలు వస్తాయి. బిల్ల ఈగలెట్ వస్తాయి. అందు గురించి ఇక చేతుల పైలు ఎక్కడ పైలు ఏం లేవు. ఇక పైలున్నప్పుడే ఇటు వాడు తిరిగారు అందించేది. ఇప్పుడు పైలు అయిపోయినా దగ్గరికి ఒకటి పట్టించుకుంటున్నాడు, ఇప్పుడు చేస్తలేడు. ఈయన వస్తలేడు, ఆయన వస్తలేడు. దవాఖానకు ఒక్కసారి కూడా వచ్చిపోలేదు, మళ్ళీ కూడా చూడలే. అందరికీ నమస్కారం. మాది జగత్పల్లి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా జగత్పల్లి గ్రామంలో ఆరోగ్యం పరిస్థితి బాగలేక కొనన్ మల్లారెడ్డి అనే దంపతులు ఆరోగ్య పరిస్థితి బాగలేక బాధపడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ మరియు పింఛన్ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. వీరు ఒక 10 సంవత్సరాల నుంచి ఆరోగ్య పరిస్థితి బాగలేక బాధపడుతున్నారు. నా 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు వచ్చి చూసుకునే దాఖలాలు లేవు. వీరిని ఏదో ఒక రకంగా అందరూ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక అందులో పుండు లెక్క అయ్యింది. ఇక ఆ పుండు లెక్క అయ్యి ఇక ఆయన ఇంత ఇక గట్లనే ఉన్నాడు. ఇక సూదులు మందులు ఇక అన్నీ అయినాయి, అన్నీ అయితేనే ఉన్నాయి. అంతా చూస్తూనే ఉండరు. ఓసారి తక్కువ అవుతుంది, ఓసారి ఎక్కువ అవుతుంది. ఇక మంచి అయితే మంచిగా ఉంటలేడు. ఇక ఆమెనే ఇకనో అకనో బాధపడుతుంది. ఇక గట్టినే కలవా కొయ్య ఈ శాతనైన కాడ గట్టినే చేస్తూనే ఉంటుంది. ఇక తింటారు, ఇక గట్టినే ఉంటారు. ఇక చూశారు కదా తన మాటలు. వీలుంటే సహాయం చేయండి. మనుషున్న మనుషులుగా మనం కూడా ఒక చేయూతనిద్దాం. ఆయనకు కూడా ఒక మనసు ఉంది కాబట్టి తన మందులకు మద్దమైనా సరే మీరు తోచిన సహాయం చేయండి. ఆయనకి మనం ఆదుకుందాం. ఆయన తాలూ ఫోన్ నెంబర్, అకౌంట్ నెంబర్ కూడా నేను స్క్రోల్ చేస్తాను. ఆదుకొని కాపాడండి. వర్ణవా మీడియాని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి విజ్ఞప్తి. మల్లారెడ్డి కప్పటి సంది ఆయన బాధలు ఉన్నాయి చాలా. ఆయన గవర్నమెంట్ ఏదన్నా ఇంత సాయం చేస్తే బాగుంటుంది. పెన్షన్కి ఎన్నిసార్లు ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 2-3 సార్లు పోయిండు. అది హాస్పిటల్లో ఏమీ సర్టిఫికెట్లు ఇస్తలేరు. వికలాంగ కింద కావాలని ఇక్కడ పెన్షన్ వాళ్ళు అడుగుతారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కూడా డాక్టర్లను అడిగితే ఇక నీకు అది లేదు ఇది లేదు అనుకుంటా వాళ్ళు ఇంతవరకు ఏం ఇవ్వలే, రెస్పాన్స్ లేదు. ఇప్పటికైనా గవర్నమెంటు ఆయనకి ఏం లేదు, భూమి లేదు, జాగా లేదు. 2 ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేసిండు. ఈ ఆడపిల్లలు అయితే ఎప్పుడు చూడరు కదా సార్, వాళ్ళ ఇంటికాడ వాళ్ళే ఉంటారు. ఆయనకి ఏమున్నా గవర్నమెంట్ ఇంత అంత సాయం చేస్తే చాలా మేలు ఉంటుంది అని మా కోరిక.